ఈరోజు మునగ మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము. బియ్యం పిండితో ఫర్టిలైజర్ ఇద్దాము. ఇది బియ్యం పిండి అండి, రైస్ పౌడర్. మనం మొక్కలకి రైస్ వాటర్ ఇస్తాం కదండి, రైస్ వాటరే మొక్కలకి చాలా బలం. అలాంటిది ఇప్పుడు బియ్యంతో తయారు చేసిన పిండి అండి, రైస్ పిండి. ఈ రైస్ ఫ్లోర్ని మొక్కలకి ఇస్తే మొక్కలు బలంగా పచ్చగా పెరుగుతాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, పూత పిందె కూడా బాగుస్తుంది. ఈరోజు నేను బియ్యం పిండితో మునగ మొక్కలకి ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఈ బియ్యం పిండిలో మొక్కలకి కావలసినన్ని పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు అందడం వలన మునగ మొక్కలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పూత పిందె బాగొస్తుంది. మునగ మొక్కలకి బాగా పెరుగుతాయండి, మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని గిచ్చేద్దాము మునగ మొక్కలకి. మునగ మొక్కకి ఫర్టిలైజర్ ఇస్తున్నాను. మొక్కకి దూరంగా గుంత తీయాలి. మునగ మొక్కలకి పూత పిందె రావాలి కదండి, మనం మునక్కాయలు తినాలి అంటే. అందుకని ఈరోజు ఫర్టిలైజర్ ఇస్తున్నాను. చూడండి, ఇలా మొక్కకి దూరంగా గుంత తీయాలి. ఇదిగోండి బియ్యం పిండి ఎక్కువే ఇస్తున్నాను. మునగ మొక్కలు పెద్దవి కదండి, అందుకని ఎక్కువ ఇస్తున్నా ఫర్టిలైజర్ని. ఇదిగోండి గిన్నె నిండా ఇస్తున్నాను. ఈ బియ్యం పిండి మొక్కలకి చాలా బలం అండి, అందుకనే ఎక్కువ ఇస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి బియ్యం పిండిని. ఇంకా మట్టితో క్లోజ్ చేద్దాము. ఇప్పుడు చీమలు కానీ పురుగులు కానీ ఇంకేమి రాకుండా ఉంటాయి. ఇచ్చేసానండి ఒక మొక్కకి. ఇంకా రెండవ మొక్కకు కూడా ఇలానే ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని.